మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న ప్రధానమంత్రి నెహ్రూ గారి దగ్గర నుంచి మొన్న సోనియా గాంధీ గారి వరకు కూడా ఏ రోజు ఎవరు కూడా రిజర్వేషన్స్కు అనుకూలంగా మాట్లాడలేదు. ప్రతిసారి రిజర్వేషన్స్కు వ్యతిరేకంగానే మాట్లాడారు. అట్లాగే బీసీలకు ప్రత్యేకంగా ఓబీసీ రిజర్వేషన్స్ విషయం వస్తేనేమో మహిళా రిజర్వేషన్ అని, మహిళా రిజర్వేషన్స్ వచ్చినప్పుడేమో ఓబీసీలను మీరు చిన్న చూపు చూస్తారని ఇట్లా గోల్ తిప్పారు. కానీ ఏ రోజు కూడా వాళ్ళు గవర్నమెంట్లో, ఎందుకంటే ఈ దేశాన్ని 75 సంవత్సరాలు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఏ రోజు కూడా వారు ఒక ఖచ్చితమైన మేము వీళ్ళ కోసం పాటుపడతాము, వీళ్ళని గౌరవిస్తామని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా లేదు. నేను మీ ముందు మిత్రులారా పదే వ్యతిరేకించడం జరిగింది. అలాంటిది ఇప్పుడు ఈయన ఏమంటాడు, ఇప్పుడు మన రాష్ట్రానికి వద్దాం. ఇప్పుడు అసలు ప్రధానమైన విషయం ఏంది ఈరోజు చర్చకు వస్తున్నది, బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది మనం మాట్లాడుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వము నిన్న ఆయన ఏం చెప్తాడు, రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్స్ కోసం కేంద్రం మెడలు వంచుతారంట. ఆయన కేంద్రం మెడలు వంచాల్సిన అవసరమే లేదు మిత్రమా. ముఖ్యమంత్రి గారికి నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎవరిని మెడలు వంచాల్సిన అవసరం లేదు. సింపుల్ 42% రిజర్వేషన్స్ మీరు బీసీలకు ఇవ్వండి, మేము దాన్ని ఒప్పుకుంటాము. మీరు ముస్లింలను మత ప్రాతిపదికన ఇవ్వాల్సిన రిజర్వేషన్స్ దీనిలో మిక్స్ చేసి ఎప్పుడైతే మీరు బిల్లు పెట్టారో ఆ రోజే మీ చిత్తశుద్ధి ఏందో మా అందరికి అర్థమైంది. నేను మీకు 2-3 రుజువులు చూపిస్తాను. ఇది కామారెడ్డి బీసీ డిక్లరేషన్. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో వాళ్ళు ఏం చెప్పారు నేను చదువుతాను. కొత్త స్థానిక సంస్థల ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23% నుంచి 42%కు పెంచి పంచాయతీలు మున్సిపాలిటీలలో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ, ఈ మాటనే మర్చిపోయినాం మనం. ముఖ్యమంత్రి గారు మర్చిపోయినారు. మీడియా సోదరులకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారికి యాడ్ చేయండి. ఉపవర్గీకరణ విషయం మరి ఎందుకు మాట్లాడతలేడు? ఈరోజు నిన్న ఆయన మాట్లాడుతూ ఏం చెప్పిండు, గుజరాత్లో, ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో ముస్లింలకు రిజర్వేషన్ ఉన్నది, దమ్ముంటే బీజేపీ ముస్లింలకు రిజర్వేషన్ అక్కడ తీసివేసి, అసలు అవగాహన ఉంది మాట్లాడుతున్నాడా, లేకుంటే ఏమన్నా మధ్యాహ్నం తిన్నదైనా సరిగ్గా ప్రాబ్లం వచ్చింది ఆయనకు, మర్చిపోతున్నాడా ఆయన అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా హిందూ బీసీలు ముస్లిం బీసీలు అని బైఫర్గేట్ చేసిన సందర్భమే లేదు మొత్తం చరిత్రలో. దయచేసి అర్థం చేసుకోండి. ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఈ రాష్ట్రంలోనే ప్రత్యేకంగా నేను చెప్తున్నాను మీకు ఈ రాష్ట్రంలో ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో కేటగరైజేషన్ అంటే ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క కులాన్ని ఎంతమంది ఉన్నారనేది ఒక సర్వే నిర్వహించారు. సామాజిక ఆర్థిక పరమైన సర్వే అది. సామాజిక ఆర్థిక సర్వేలో మతాల గురించి ప్రస్తావన ఎందుకు తీసుకురావాలి? మతాల గురించి ఎందుకు ప్రస్తావన చేయాలి? మళ్ళీ ఆ మతాలలో ప్రత్యేకంగా ఒకే ఒక మతాన్ని ప్రస్తావన చేయడం జరిగింది. అదేం మతం? ఓన్లీ ముస్లిం మతం. క్రిస్టియన్లకు లెక్కలేదు. ఈ రాష్ట్రంలో క్రిస్టియన్లు లేరు, వాళ్ళ ఉద్దేశం. బౌద్ధులు లేరు ఈ రాష్ట్రంలో, ఈ జొరాస్ట్రియన్స్ లేరు ఈ రాష్ట్రంలో. కానీ ఓన్లీ ముస్లిమ్స్ మాత్రం. అంటే ఇది ముస్లిం అప్పీజ్మెంట్ కాదా? ఇది భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తే మీరు రివర్స్లో కేంద్ర ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ మీద నిందలేస్తారు. ఇది ఎంతవరకు న్యాయం? మీరు 42% రిజర్వేషన్స్ ఇవ్వండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 50% పైచిలుకు ఉన్న బీసీలలో 42% రిజర్వేషన్స్ ఇవ్వడానికి ఈ రాష్ట్ర శాసనసభలో తీర్మానం పెట్టిన రోజు భారతీయ జనతా పార్టీ 100కు 100% సపోర్ట్ చేసింది. కానీ ఒకే ఒక విషయం చెప్పింది ఏంటంటే, మత ప్రాతిపదికన, ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్స్లు అమలు కావు, అమలు చేయొద్దు. మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ లేవు. ఈ రాష్ట్రాన్ని 400 సంవత్సరాలు పరిపాలించిన ముస్లింలను మీరు 85% ముస్లింలను తీసుకొచ్చి ముస్లిం బీసీలు అంటే ఉంటారా అండి? ఎక్కడైనా చదివినామా మనం ఇప్పటివరకు? ఏదైనా రాష్ట్రంలో ఉందా? మొత్తం రాష్ట్రాలలో, ఈ దేశంలో 38 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో ఉంది చెప్పండి? ముస్లిం బీసీ అని ఎక్కడైనా ఉందా? లేదు కదా. మన పక్కన రాష్ట్రం తమిళనాడు. నేను మీకు అది కూడా చూపిస్తాను. తమిళనాడు రాష్ట్రంలో 69% రిజర్వేషన్స్ అమలైతాయి. 69%. ఈ 69% రిజర్వేషన్స్లో ఎస్టీ 1%, ఎస్సీ 18%, ఓబీసీలు 26.5%,
13% ఎంబీసీలు అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఆ తర్వాత డీనోటిఫైడ్ కమ్యూనిటీస్, డీనోటిఫైడ్ కాస్ట్, మన దగ్గర ఇక్కడ డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటాం, దానికి ఒక కమిషన్ కూడా వేసింది మోడీ సర్కార్. మోడీ ప్రభుత్వము వచ్చిన తర్వాత 2014లో ఈ వడ్డరా ఇట్లాంటి కులాల గురించి డీనోటిఫైడ్ ట్రైబ్స్ అనే పేరు మీద డీనోటిఫైడ్ ట్రైబ్స్ కమిషన్ వేసింది. ఎవరు చేయలే అట్లాంటి ధైర్యం. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో డీనోటిఫైడ్ ట్రైబ్స్ అధిక సంఖ్యలో ఉంటారు, బుడగ జంగాలు ఇట్లాంటి వాళ్ళు మనందరం చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళకి అసలు ప్రాతిపదికన లేదు. ఎరకలోళ్ళు, బుడగ జంగాలు ఇట్లాంటి వాళ్ళందరినీ డీనోటిఫైడ్ ట్రైబ్స్ కింద చేర్చి వాళ్ళకు ఒక కమిషన్ వేసి దానికి చట్టబద్ధత ఇచ్చి రాజ్యాంగబద్ధత ఇచ్చి మోడీ ప్రభుత్వం వాళ్ళ కోసం సపరేట్గా దాన్ని ఒక బడ్జెట్ కేటాయించి ఒక మినిస్ట్రీ పెట్టి చేస్తూ ఉంటే దాన్ని పట్టించుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది, రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు?